అమ్మ ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాగానే ఉందయ్యా. నెల నెల టెన్షన్గా ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు అన్ని సౌకర్యంగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఇచ్చాను పెన్షన్ 250 పెంచి ఇచ్చాను అంటున్నాడు. అంటే నెల సంవత్సరానికి పెంచుకొని వచ్చారు. ఈయన ఒకసారి ఇస్తున్నాడుగా, మా కష్టాలు తీరుతున్నాయి. ఎలా ఉపయోగపడుతుందమ్మా మీకు ఆ పెన్షన్? ఎలా ఉపయోగపడుతుంది? ఏదో బియ్యం కోట బియ్యం అవి తెచ్చుకొని సరుకులు తెచ్చుకొని తింటున్నాం. మీలాంటి వాళ్ళకి అంటే పెద్దవాళ్ళకి ఈ వయసు వచ్చిన తర్వాత పని చేసుకోలేరు. మీలాంటి వాళ్ళకి ₹1 ఇస్తే పుణ్యం తప్ప అప్పుడు ఆటో వాళ్ళకని అదని ఇదని అసలు అప్పుడు ప్రజాధనం ఎలా ఇదైందమ్మా? అదంతా జనాల సొమ్మే కదా. బాగానే ఉందండి. నెల బాగుందంట. బియ్యం ఇచ్చారు, ఇస్తున్నారు. నెల నెల పింఛన్ వస్తుంది. బాగానే. మరి 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వచ్చేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి మనకు తెలియదండి. ఆ తర్వాత సంగతి తర్వాత. ఇప్పుడు మనకు జరిగిందా లేదా? మనకి పింఛన్ బాగా ఆయన చేస్తాడంటావా? మరి చంద్రబాబు గారు చెప్పిన అన్ని చేస్తాడా? చేస్తాడు. పరిపాలన ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. పరిపాలనకు సంబంధించి ఒక గ్రామ స్థాయి వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది పరిపాలన? బాగుంది అనుకుంటున్నామండి. బాగుంది కాడ. ఎందుకు బాగుంది? ఎందుకేముంది? ఇసుక ఫ్రీ ఇచ్చేస్తున్నారా? మరి 7,000 అన్నది పింఛన్ ఇచ్చాడా? తర్వాత 4,000 ఇస్తున్నారా? ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారా? నెల నెల పెంచారా? గ్యాస్ 3 సిలిండర్లు అంటున్నారా? ఇంకా రైతు భరోసా వేస్తానంటున్నాడా? ఇంకా అన్ని అమలు పడుతున్నాడుగా. ఇంకా మంచిగా షెడ్ అయ్యింది చేస్తున్నాడుగా. ఒకటోటి చేసుకుంటూ వస్తున్నారుగా సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టినా కూడా అసలు ఏమీ లేదు. ఇదంతా కేవలం ఆయన మాటలు తప్ప ఆయన చెప్పిన హామీలు ఏమీ నెరవేర్చలేడు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వస్తాను. ఆయన హయాంలో ఇసుకి ఒక బొచ్చుంటే ఇంటి ముందు పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారు. జగన్మోహన్ హయాంలో ఒక బొచ్చు ఇంటి ముందుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. లోకల్ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. నాకు ఏడదాకా ఎందుకు? బియ్యం కార్డు ఉంది, అంతకుముందు రైతు భరోసా పడుతుంది, మొత్తం తీసేశారు. ఎందుకు తీసేశారు అర్థం కాదు. పార్టీ మరి అన్నారుగా, ఎందుకు తీసేశారు సార్? రైతు భరోసా 4 ఎకరాల 60 సెంటు ఉంది పొలం. 4 ఎకరాల 60 సెంటుకి రైతు భరోసా పడాలా? కొన్ని బియ్యం కార్డు తీసేశారు, తప్పు లేదు. పొలం ఉంది కాబట్టి రైతు భరోసా అట్టాగు జనం కాడ అట్టాగు నాశనం చేశారు కొంత వ్యవస్థని. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నా, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, కారు ఉన్నా, లేకపోతే పొలం ఉన్నా, ఏదైనా కానీ వాళ్ళ పథకాలు రాజశేఖర రెడ్డి గారే నా బియ్యం కార్డు రాసింది. రామారావు టైంలో రాయిలా. రాజశేఖర రెడ్డి గారు రాశాడు వచ్చినాక బియ్యం కార్డు. వీళ్ళ కొడుకు తీసేపిచ్చాడు. ఎందుకు అంటే అప్పుడు ఆ రోజున నేను పేదల కోసం వస్తున్నాను, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పనిగట్టుకుని చాలా మందికి ఆ పథకాలు ఆపేయడం కానీ అంటే ఏమైనా పార్టీల గురించి చూసారంటారా లేకపోతే ఎట్లా? పార్టీల గురించి ఇక్కడ లోకల్ నాయకులు కూడా పార్టీ గురించి ఇప్పుడు నేను టీడీపీకి వచ్చాను అనుకో, ఓటు టీడీపీ ఈడని అట్టకు ఖచ్చితంగా ముద్ర వేసి అటు తీసేశారు. సార్ నీ పరిపాలన నీకు అవకాశం ఉందనుకో, బాగుందనుకో, నీకు వేస్తాను కదా ఓటు. తర్వాత ఎవరికి అంతే కదా. నేను టీడీపీకి వేసానని నాకు తీసేశారు అనుకో. అట్టాగే ఇప్పుడు తర్వాత పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందనుకోండి స్వామి, ఆయనకి వేస్తాగా ఈ 5 ఏళ్ళ తర్వాత ఆయనకి వేసేవాడిగా. అలా ఆలోచించేవాళ్ళం కదా. అలా కాకోకుండా కాడ లోకల్ నాయకులు కాడ ఇక్కడ తలకాయ నొప్పి చేశారు. పనిగట్టుకుని చేసిన దానికి ఈ రోజున 11 సీట్లకే వచ్చారు. కనీసం 11 సీట్లు గెలిచాం కదా, కనీసం ఆ 11 నియోజకవర్గాల ప్రజలకైనా ఏదైనా చెయ్యాలని ఆయన అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీకి రావాలి. కాకపోతే ఆయన అసెంబ్లీలో ఆయన చేసిన ఆ మాటలకి ఆ చంద్రబాబు గారిని అన్నాయి, ఆ కొడాలని తిట్టిన తిట్లకి అవన్నీ కడుపులో పెట్టుకుని నీళ్ళు ఆడబోతారు అని ఆయన రాలా. చేసే వ్యక్తులు అంటారా మీరు? చెప్పండి. అట్ట చేసే మనస్తత్వం చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ అలా మనస్తత్వం కాదు. ఆ ఉద్దేశమే లేదు వాళ్ళకి. వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. ప్రతీకారం తీర్చుకోవాలి లేకపోతే రాజకీయంగా కక్ష పెట్టుకోవాలంటే ఇన్ని రోజులు ఆయన బయట తిరుగుతూ ఉండేవాడు అంటారా? అవును, అసలు వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు సార్. ఎందుకంటే మనుషులు ఇప్పుడు అసెంబ్లీలో అవపడుతుంది వాళ్ళ మాటలు కానీ వాళ్ళు కానీ ఆ మనస్తత్వం గల మనుషులు కాదు వాళ్ళు. అది రోడ్లు కానీ లేకపోతే అభివృద్ధి గురించి దీని గురించే చర్చ చేసుకుంటున్నారు తప్ప అంతే. ఇంతకు ముందులాగా అసెంబ్లీలో అసభ్య పదజాలాలు ఇవన్నీ ఉన్నాయి, బూతులు అలాంటివి ఉన్నాయి లేవు. అంత ముందు మరి పోయిన 5 సంవత్సరాల నాడు జరిగినాయి. అంత ముందు లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, అంత ముందు అసెంబ్లీలు జరిగినాయి. ఏమి లేవుగా, అసలు అనుకున్న వాళ్ళే లేరుగా. రావచ్చు అండి, బంగారం వెళ్ళి. రాకపోతే ప్రజలకు న్యాయం ఏం చేస్తారు? వచ్చి నువ్వు ఏదన్నా ఉంటే విమర్శిస్తే వాళ్ళు ఏదన్నా నిధులు ఇస్తారు నీ నియోజకవర్గానికి కాడ ఇస్తారు కదా. డెవలప్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే అసలు రావాలంటే ప్రజల్లోకి. సార్ ఈ రోజున చెల్లెలు షర్మిల గారు కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మీరు ఎమ్మెల్యేలుగా ఉండి
అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఆ పదవులు రాజీనామా చేయండి అంటుంది. ఆవిడ చెప్పే మాటలో న్యాయం ఉందంటారా? న్యాయం ఉంది, కానీ వీళ్ళు చెయ్యరుగా. వీళ్ళు ఎందుకు చేస్తారు? రాజీనామా అయ్యే సెంటోడు ముందు చెక్క పోదినట్టే ఎందుకు చేస్తారు సార్? స్వామి వెళ్ళరు అంతే, వాళ్ళు చెయ్యరు. ఏడదాకా ఎందుకండి ఆ రోడ్డు? స్వామి ఈ రోడ్డు ఉంది, తెనాల నుంచి వెళ్ళాలి మేము లోగడ, లోపల తాజుబావుల కాడ ఉండే రోడ్డు అమ్మటే అంత కంపు ఉండేది. ఇవాళ చూడండి, మీరు వెళ్తా చూడండి రోడ్డు ఎట్ట చేశారు. గుంటలు పోడకపోయినా రోడ్డు శుభ్రంగా. సరే సరే, అది తీసేద్దాం తర్వాత. ముందు పక్కనే శుభ్రం చేశారు చూడండి, అలా ఎలా ఉందో అర్థం వెళ్ళే ఉండే రోడ్లు పక్క అమ్మటే గోడ కట్టిన సైడ్ వాల్ కాడికి శుభ్రం చేశారు. మీరు వెళ్తా చూడండి, నేను చెబుతాం కాదు, మీరు చూడండి. పరిపాలనలో మార్పు ఉందనుకుంటున్నారా? మార్పు ఉంది. అంటే ఏమి మార్పు లేదు అని చెప్పి ఇప్పుడు ఈ రోజున జగన్ గారు కానీ లేదా వాళ్ళ నాయకులు, మాజీ నాయకులు అందరూ రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు ఇంకా విమర్శిస్తానే ఉన్నారు. విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తానే ఉంటారు. మార్పు అయితే వచ్చింది, ఇంకా మార్పు వస్తుంది. మరి ప్రజలు చూస్తున్నారుగా, ప్రతిదీ గమనిస్తున్నారు ప్రజలు కూడా. వాళ్ళకి మనం ఏం చెప్పినా నమ్ముతారు అంటే నమ్ముతారా సార్? ఇప్పుడు ఈ రోజు జగన్ రెడ్డి చెప్పే మాటలో ఎవరు నమ్మరు, నమ్మే స్థితిలో లేరు. రావాలంటారా లేదా? రావాలి, రావాలి. ఎందుకు రావాలి? రావాలి, వచ్చి సమస్యలు తెలుసుకోవాలి, పోరాడాలిగా. అంటే ప్రతిపక్షం ఉండాలి కదా. అవమానిస్తారేమో అంటున్నారు. అవమానించే వాళ్ళు అయితే అవమానిస్తారు కదా, నిన్ను రోడ్ల మీద తిరగలేరు కదా. విమర్శించేది ఏమి లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అంటున్నాడు. ఏమండి ప్రజలు ఇవ్వాలి కానీ ఈయన అడుక్కుంటాడు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటాడు. ప్రజలు ఇప్పుడు మ్యాండేటరీగా ఒక తీర్పు ఇచ్చిన తర్వాత అవును 11 సీట్లకి ప్రతిపక్ష హోదా రాదనేది రాదు. మరి అడుగుతాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటాడు. అసలు ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదానే కావాలంటారా? ఎందుకు అవసరం లేదు. ఎవరైనా సామాన్యుడైనా ప్రశ్నించవచ్చు, సామాన్యుడైనా ప్రశ్నించవచ్చు. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఆయన తన నియోజకవర్గం కానీ లేకపోతే ఎంతకుముందు మాజీ సీఎం కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మీరు ప్రశ్నించవచ్చు. ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఎందుకు వెళ్ళట్లేదు అంటారు? అతను ఒక నియంత్రితంగా పరిపాలించాలనుకుంటున్నాడు, అట్టాగే ఉంటున్నాడు. అతను పరిపాలన కూడా అట్టాగే చేశాడు, నియంత్రిత పరిపాలన చేశాడు. సంక్షేమం అని ఉచితాలకు అలవాటు చేశాడు జనాలని. ఉచిత పథకాలు ఇచ్చి అంతా నాశనం చేశాడు. రాజధానిలో ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఇటుకరా ఇలా. ఇప్పుడు చూడండి, రాజధాని డెవలప్మెంట్ మొదలుపెట్టాడుగా. రైల్వే జోన్ వస్తుంది, రోడ్లు వేస్తున్నాడు. ఇప్పుడు కేంద్రం ఇప్పుడు అవుట్ ఆఫ్ రింగ్ రోడ్కి వాళ్ళే నిధులు వాళ్ళే సేకరించి వాళ్ళే ఇది చేస్తానన్నారు. అన్ని సమకూరుస్తున్నారు, మాట్లాడుతున్నారు కదా. అంతా డెవలప్. అసలు ఏం జరగట్లేదు, అరాచకం. మా వాళ్ళని పనిగట్టుకుని అరెస్టులు చేస్తున్నారు. ఈ రోజున మీడియాలో పోస్టులు, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కుటుంబ సభ్యులను కూడా దారుణంగా విమర్శించిన వాళ్ళని ఉపేక్షించాలంటారా? అది తప్పు. ఇప్పుడు అంటే ఏంటంటే వాళ్ళు చేసినట్టు వీళ్ళు కూడా ఒకవేళ రౌడీ రాజకీయం చేయలేము. అది అంతే. లేదు, అది ఆ రాజకీయం తెలియదు చంద్రబాబు నాయుడు గారికి. రౌడీ రాజకీయం అనేది తెలియదు ఎప్పుడు కూడా. బాగుంది, పరిపాలనలో మార్పు వచ్చింది ఇంత ముందు మీద. అది డెవలప్మెంట్ అనేది లేదు కదా. ఉచితం 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 అదే చేశాడు కానీ 4 ఏళ్ళు. 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు కదా. మీరే చూస్తున్నారు, దీపం పథకం అన్నాడు, ప్రారంభించాడు. అట్లాగే పెన్షన్ 3000 4000 ఒక్కసారికి ఇచ్చాడు. 1000 రూపాయలు కూడా స్టప్పులు ఆయనకి లాగా 250 కాదుగా, 1000 రూపాయలు ఒకసారి ఇచ్చాడు. మరి రేపు జనవరి నుంచి ఉచిత బస్సు పథకం కూడా అమలు చేస్తానన్నాడు. ఒక్కోటి 1 by 1 చేస్తున్నాడు. 6 పథకాలు ఒకసారి చేయాలని చేయలేడుగా.